ఆజాద్ కలాం మీడియాకు స్వాగతం సుస్వాగతం. నేను అడ్వకేట్ సాదిక్ షేక్. మీరు ఫుడీనా? వారంలో ఎక్కువ సార్లు హోటల్స్లో తింటుంటారా? అందులోనూ నాన్ వెజ్ బాగా తింటారా? అయితే మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకొకటి, నాన్ వెజే కాదు, వెజిటేరియన్ వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అసలు మీరు హోటల్స్లో తినడమే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ తినొద్దు, అన్ని హోటల్స్ తప్పు అంటే నేను ఫుడ్ ఇండస్ట్రీని ఏదో డ్యామేజ్ చేసినట్టు అవుతుంది, ఎంతో మంది కడుపు కొట్టినట్టు అవుతుంది. కానీ ఏదైతే అక్రమాలు జరుగుతున్నాయో వాటిని కూడా ఖచ్చితంగా మీ ముందు తెచ్చే బాధ్యత ఆజాద్ కలాం మీడియా తీసుకుంటుంది. అడ్వకేట్ సాదిక్ షేక్ తీసుకొస్తాడు. ఎందుకంటే హెచ్పాస్ హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్ చాలా పెద్ద కేసులు ఛేదించింది. అదేమిటంటే మల్లాపల్లి హైదరాబాద్లో బీఫ్ను మటన్లో కలిపి హోటల్స్కి వేస్తున్న ఇద్దరు వ్యక్తులను, ఒకడు ఉస్మాన్, ఒకడు జహంగీర్, ఈ ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇది ఎంత పెద్ద నేరం అంటే, ఇలా తక్కువ రేట్కి వస్తుంది కదా అని చెప్పి బీఫ్ని ఎక్కువ రేట్ ఉన్న మటన్లో కలిపి అమ్మడం అనేది ప్రజల ఆరోగ్యంతో చెలగాటం. ప్రజలు ఏదైతే బీఫ్ తినని వాళ్ళు పాపం హోటల్లో నమ్మకంగా వచ్చి తింటే అది కూడా పాపం వాళ్ళను హాని చేసినట్టే, వాళ్ళ ఏదైతే భావాలు ఉన్నాయో, నమ్మకాలు ఉన్నాయో. అయితే ఇప్పుడు వాస్తవంగా మనం మాట్లాడుకుంటే ఏదైతే ఈ కేసును పోలీసులు పట్టుకోవడం జరిగిందో అది కేవలం ఫుడ్ అడల్టరేషన్ అంటే కల్తీ వ్యవహారంలోనే పట్టుకోవడం జరిగింది. ఏదైతే వీళ్ళు ఒక 50 కేజీల మాంసం కూడా వీళ్ళ వద్ద నుంచి పోలీసులు రైడ్ సందర్భాన దాన్ని వాళ్ళు సేకరించి దాన్ని ఏదైతే అధికారులు 1/7/2026 HPAS CCS FSO veterinary doctor and Habib Nagar police apprehended 2 persons for supplying beef as goat mutton to hotels in Hyderabad. 50 kg beef seized and disposed, legal action initiated. అయితే మీరు చూసినట్టుగా ఇది అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ అండి. మన హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్తో అనుసంధానమైన ఒక హెచ్పాస్ టీమ్, అంటే ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్. హోటల్స్లో ప్రతి చోట వీళ్ళు రైడ్స్ చేసి చూస్తూ ఉంటారు. అయితే నేను వీరికి సాల్యూట్ చెప్తాను. ఎందుకంటే పూర్తిగా వీళ్ళు ఏదైతే ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్న వాళ్ళ ఆటలను అరికట్టించడం జరిగింది. ఇలానే కేవలం హైదరాబాద్ అనే కాదు, మన తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో కూడా హోటల్స్ పై సరైన నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. లేకపోతే ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతూ డబ్బులు కాసులు సంపాదించడానికి వీళ్ళు ఈ విధమైన ఏదైతే వృత్తికి పాల్పడుతున్నారో ఇది చాలా చాలా క్షమించరాని నేరం. మీరు గమనిస్తే ఈ షాప్ ఏదైతే ఉందో మల్లాపల్లి హైదరాబాద్ ఉస్మాన్ మీట్ షాప్, ఈ షాప్ అతనే చేయడం జరిగింది. అయితే అతడు కల్తీ చేసిన అధికారులు సీజ్ చేస్తున్నది. ఈ మాంసం కూడా మీరు చూడొచ్చు, ఆధారాలతో సహా. వెటనరీ డాక్టర్ కూడా అక్కడ ప్రత్యక్షమై ఇవన్నీ కూడా వారు ధృవీకరించడం జరిగింది. అయితే ఇక కేసు వివరాలు చెప్పారు, పేర్లు చెప్పారు, ఆ వ్యక్తుల ఫోటోలు చూపించలేదని అడగొచ్చు. కావున ఏదైతే ఆ ఫోటోలు ఉన్నాయో ఆ వ్యక్తిని పట్టుకున్నారో ఆ ఫోటో కూడా నేను మీకు చూపించడం జరుగుతుంది. అయితే ఇదే వ్యక్తి ఇదే అండియా ఏరియా సీజ్ చేయడం జరిగింది. ఇతడే ఉస్మాన్, ఇతడితో పాటు జహంగీర్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కావున నేను మీ అందరికీ కూడా చాలా స్పష్టంగా కోరేది ఏమిటంటే, దయచేసి మీరు హోటల్స్లో వెళ్ళి తినేటప్పుడు పూర్తి జాగ్రత్తలు పాటించండి. లొట్టలు వేసుకుంటూ ఏం పడితే అది తినేస్తే మీకు ఇలానే మోసం జరగవచ్చు. ప్రతి ఒక్కరూ మోసం చేస్తారు అని నేను చెప్పట్లేదు, కానీ మోసం జరగవచ్చు అనేది మీరు గ్రహించాలి. అయితే మీరు సపోజ్ ఇది నాన్ వెజ్ గురించి చెప్పాను, వెజిటేరియన్లో అక్రమాలు లేవా, వెజిటేరియన్లో ఫుడ్ అడల్టరేషన్ లేదా అంటే వెజిటేరియన్లో పనీర్ను కూడా, దాన్ని కూడా ఏ విధంగా కల్తీలు చేసి అమ్ముతున్నారో మనం పెద్ద పెద్ద ఏదైతే మాఫియాలను పట్టుకోవడం జరిగింది. ఇందులో ముస్లింల పేరు రావచ్చు, అందులో హిందువుల పేర్లు కూడా వచ్చాయి. కావున ఏదైతే క్రిమినల్స్ అనే వాళ్ళు ఒక కులం మతంలో లేరు, ప్రతి చోట ఉన్నారు. కాకపోతే ప్రత్యేకంగా ఈ క్రైమ్ అయితే నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా దీన్ని వైరల్ చేసి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడకుండా, విశ్వాసాలను దెబ్బతీయకుండా, ఏదైతే డబ్బుల సంపాదనే ధ్యేయంగా అక్రమాలకు పాల్పడుతున్న ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకొని మరలా ఇటువంటి పనులు వేరే వాళ్ళు ఎవరు చేయకుండా చూడాలని చెప్పి మీ అందరిని కోరుతూ, మరిన్ని వీడియోలు, విశ్లేషణలు, అప్డేట్స్ కోసం ఆజాద్ కలాం మీడియాను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.